ఆయన సాధారణమైన రైతు, కానీ ఆయనే 18 గ్రామాల వృద్ధులకు ఆపద్బాంధవుడు. పండుటాకులకు అతడే ఓ వరం. కష్టం వచ్చిందంటే చాలు నేనున్నానంటూ ముందుకొస్తారు. క్షణాల్లో అతడి సాయం వారి ముంగిటికి చేరిపోతుంది. సమాజంలో ఆదర్శంగా నిలుస్తున్న రైతు రాంబాబుపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. మీరు చూస్తున్న ఈయన పేరు తులసి రాంబాబు. ఈయనో రైతు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం వీరవాసారం మండలం పంజావేమవరం గ్రామవాసి. గత 7 సంవత్సరాలుగా వీరవాసారం మండలంలో వృద్ధులకు ఆకలి బాధ నుంచి ఉపశమనం కలిగిస్తున్నారు. మానవ సేవే మాధవ సేవ అన్న విషయాన్ని ఆచరణలో చేసి చూపిస్తున్నారు. ఎవరూ కూడా తిండి లేకుండా చనిపోకూడదు అన్న ఉద్దేశంతో వారికి ఉచితంగా క్యారేజీల ద్వారా ఆహారం అందిస్తున్నారు. అన్నం వండుకునే ఓపిక లేనివారికి, అనారోగ్యంతో బాధపడేవారికి సైతం క్యారేజీలు పంపుతూ రాంబాబు అండగా నిలుస్తున్నారు. కొడుకులు గాని కోడలు గాని ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ వదిలేసి చూడకుండా ఉన్నవారికి తాను భోజనం పెడుతూ ఉంటారు. ఉదయం వంట 6 గంటలకి మొదలవుతుంది. 9 గంటలకి క్యారేజీలు రెడీ అవుతాయి. 12 గంటలకల్లా 18 గ్రామాల వారికి క్యారేజ్ ఇచ్చి వచ్చేస్తారు. ప్రస్తుతానికి 162 క్యారేజీలు పంపిస్తున్నారు. ఇది 2 పూటలా సరిపడే క్యారేజీ. 1 కేజీ బియ్యం నలుగురికి సరిపడేలా పెడతారు. కూరగాయలు కూడా 300 గ్రాములు పెడతారు. అంతేకాదు ఆదివారం, బుధవారం నాన్ వెజ్ పెడతారు. చికెన్, రొయ్యలు, గుడ్లు, చేపలు కూడా పెడతారు. వారానికి 3 రోజులు కూరగాయలు, వారానికి 2 రోజులు పప్పు. రోజు ఇదే మెనూ కొనసాగుతుంది. ఎక్కడా కూడా ప్లాస్టిక్ వాడకుండా ప్రతిదీ కూడా స్టీల్ క్యారేజీలోనే భోజనం పంపిస్తానంటున్నారు రైతు రాంబాబు. వృద్ధులను చూడకుండా వదిలేసి వెళ్లిపోతున్నారని, అటువంటి వాళ్లకు తాను ఎల్లప్పుడూ అండగానే ఉంటానని అంటున్నారు రాంబాబు. ఇప్పుడు వృద్ధుల్లో రాంబాబు ఉన్నాడనే ధీమా కనిపిస్తోందని చెబుతున్నారు. మనిషి అన్నవాడికి భోజనం ముఖ్యమని, ఆస్తులు, నిధులు, కారులు, విలాసాలు కాదని అంటున్నారు. మనిషికి భోజనం ఉంటే సరిపోతుందనేది తన ప్రగాఢ విశ్వాసమని, భోజనాన్ని మించింది ఏదీ లేదనే ఉద్దేశంతో ఈ క్యారేజీలు పంపుతున్నానని రాంబాబు స్పష్టం చేస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాలు ఎవరైనా సరే భోజనం లేకుండా చనిపోకూడదు, భోజనం లేకుండా అదే అలమటించకూడదు అన్న ఆలోచన మీద ఇది గత 7 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసాం. ఇది మేము కాన్సెప్ట్ ఒకటే ఉద్దేశం, వండుకుని ఓపిక లేని వాళ్ళకి పెడతాం. ఆస్తి కానీ, వయసు కానీ, కులం కానీ చూడం. వండుకొని ఫిజికల్గా ఇబ్బంది ఉండి, వండుకెళ్ళి హెల్త్ ప్రాబ్లంలో ఉన్న వాళ్ళందరికీ మనం పెడుతూ ఉంటాం. తమకు కనీసం వండుకునే స్తోమత కూడా లేదని, రాంబాబే తమకు క్యారేజీ పంపుతున్నారని పలువురు గ్రామస్తులంటున్నారు. రాంబాబు ఎప్పుడూ బాగుండాలని అంటున్నారు. తమలాంటి ముసలివారికి ఆయన దేవుడిలా ఉన్నారని వారు చెబుతున్నారు. మా క్యారేజీలు పంపుతున్నారండి అయ్యా. అలాంటి మహానుభావుడు చల్లగా ఉండాలనే మేము కోరుకుంటున్నామండి. అలాంటి అనాథులకి ఒక దాత అండి. 3 సంవత్సరాల నుంచి పెడుతున్నారు బాబా. నా కొడుకు చచ్చిపోయాడు, ఎవరు లేరు నాకు. ఈవిడ కొంచెం ఆదంటున్నాను బాబా, వడ్డీలో ఆవిడ. అంతకు మించి నాకు ఇంకెవరు లేరమ్మా. 3 సంవత్సరాల నుంచి వస్తుందమ్మా నాకు. మొత్తానికి భగవంతుడు ఎక్కడో ఉండరని, ఇలాంటి మంచి పనులు చేసే రాంబాబు రూపంలోనే ఉంటారని చెబుతున్నారు వృద్ధులు.